శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన దుబ్బ దానయ్య కుటుంబాన్ని మంత్రి పార్థసారథి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర యాదవ సంఘం ప్రతినిధి ద్వారా 2 లక్షలు అందించగా పార్థసారథి తన తండ్రి పేరున ఉన్న చారిటబుల్ ట్రస్ట్తో మరో 3 లక్షలు బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలేదు. వారికి తప్పకుండా అన్ని విధాలు అండగా ఉంటాం. వారికి కనీసం ఇల్లు కూడా లేదు, సెంటు భూమి కూడా లేదు. నేను సోదరి చెప్పింది, నేను స్థలం అది చూస్తానన్నా అని చెప్పింది. తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఒక ఇల్లు కూడా వారికి ఏర్పాటు చేస్తాం, గృహ నిర్మాణ శాఖ నుంచి కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా వారి పిల్లల చదువులు కూడా మేమందరం కలిసి తప్పకుండా మేము బాధ్యత వహిస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రయత్నం చేస్తున్నాం, కృషి చేస్తుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మరి ఈ సంఘటన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం. ఈ గొడ్డల పార్టీ ఈ సంఘటన చిత్రీకరిస్తున్న విధానానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. చనిపోయింది ఒక పేద కటిక నిరుపేద గొర్రెల కాపరి కుటుంబం అని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహకరించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ పరిస్థితి చూసి 10 లక్షల రూపాయలు ఆ రోజు కొండపల్లి శ్రీనివాస్ గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే రాజకీయం చేయొద్దన్నానంటే వైసీపీ వాళ్ళకి ఇంకా సిగ్గు బుద్ధి రావటం లేదు. ఈరోజు యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి చూసి మాట్లాడండి. నిన్న ఏదో ఛానల్ చూశానండి. ఎందుకంటే పత్రికా సోదరులు కూడా ఉన్నది ఉన్నట్టు రాయాలి. యాక్సిడెంట్ ని యాక్సిడెంట్ గా రాయకుండా కుటుంబ రాజకీయాలు ఎవడరా ఇక్కడ కుటుంబ రాజకీయాలు చేసింది వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. నా రాజకీయ జీవితంతో సంబంధం లేని లక్షణ గాని తీసుకొని వచ్చి కుటుంబ రాజకీయాలు చేసింది మీరా మేమా? అహంకారంతో ఒక ప్రాణం తీసేసి రోడ్డు మీద అనాథ శవంలా పడేసి కొడుకుకి డ్రెస్సింగ్ చేసుకోవడానికి తీసుకెళ్లారు. మరి ఆయన బిడ్డ కదా, ముసలి తల్లి బిడ్డ కదా అంటే పేదవాళ్ళకి ఈరోజు విలువలు ఉండవా?